ఎంఆర్ఎస్పీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మాలా యూత్ ఫౌండేషన్ చైర్మన్ మందల భాస్కర్ హెచ్చరించారు. మందకృష్ణ వైఖరిని ఖండిస్తూ ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు మాలా యూత్ ఫౌండేషన్ సభ్యులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కాకుండా పార్లమెంట్లో చట్టం చేసి పరిష్కారం అయ్యే దిశగా కృషి చేయాలని వారు అన్నారు. మాట్లాడుతున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యంగా పౌర సమాజానికి మేధావులకి తెలంగాణ కవులు కళాకారులకి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా చిత్తశుద్ధి మీకు ఉంటే ఈ సమస్యను పరిష్కరించాలని మీకు ఒక ఆలోచన ఉంటే తప్పకుండా మాలా మాదిగలను కూర్చుండబట్టి ఒక ప్రజాస్వామికంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి దానికి మీరు పునాది వేయాలని చెప్పేసి అరగోపాల్ గారు కానీ కె శ్రీనివాస్ గారు కానీ కోదండరాము గారు కానీ అదేవిధంగా మిగతా మేధావులుగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాల నుంచి వచ్చిన మేధావులకు మేము విజ్ఞప్తి చేస్తూ దయచేసి మందకృష్ణ గారు మీరు మాలలను రెచ్చగొట్టి మాల సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఏదో విధంగా చేయాలనే ప్రయత్నాన్ని మానుకోవాలి. మాలలు కూడా ఎప్పుడు కూడా మాదిగ సామాజిక వర్గంతో ఉన్నారు. మాదిగ సామాజిక వర్గం మా సోదరులు. మీరు వాళ్లకు మమ్మల్ని దూరం చేస్తామన్న మీ ఎజెండాని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీరు వర్గీకరణ సమస్య పరిష్కారం అయిపోతే నీకు మరో ఉద్యమం లేదు కాబట్టి దీన్ని పరిష్కరించకుండా సుప్రీంకోర్టు తీర్పు చదవకుండా పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు మీ అన్న కదా, మీరెందుకు పార్లమెంట్లో చట్టం చేస్తారు? మన కళ్ళ ముంగటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లోక్సభ రాజ్యసభలో 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు అన్ని ఉద్యోగాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడలేదు. మరి ఈ సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్ధి మీకుంటే మీరు పార్లమెంట్లో చట్టం చేయండి, మేము దానికి మద్దతు ఇస్తాం. ఈ తెలంగాణలో ఉన్న 20% ఉన్న మాదిగలకి 20% రిజర్వేషన్ కావాలి. ఉపకులాలకు ఎలా పంపిణీ జరగాలో కూడా మీ దగ్గర క్లారిటీ లేదు. ఉపకులాలు కూడా మీతోటి ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈరోజు 57 కులాలు మేము ఇండిపెండెంట్గా ఉన్నాం, మాకు 4% రిజర్వేషన్ కావాలని వాళ్ళు ఉద్యమిస్తున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా మాలలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలని మాల మేధావులని మీరు విమర్శిస్తే మీరు తులనాడితే మేము కూడా విమర్శించాల్సి వస్తుందని చెప్పేసి గుర్తు చేస్తూ మేము ఆ సమస్యని పరిష్కరించడానికి మేధావులందరూ కూడా కంకణబద్దులపై పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.